ఊపిరితిత్తుల్లో చాలామందికి సమస్య అనేది ఉన్నా కానీ బయటికి తెలియదు అనమాట. వారికి ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నట్టు. అది ఎందుకు అవుతుందంటే కనుక ఐదర్ సిమ్టమ్స్ చాలా మైల్డ్గా ఉన్నా కానీ లేకపోతే సిమ్టమ్స్ చాలా స్లోగా వచ్చినా కానీ వారికి అర్థం కాదు ఆ ప్రాబ్లం ఉన్నట్టు. అదే ఎవరికైనా సిమ్టమ్స్ అక్యూట్గా అంటే సడన్గా వచ్చినాయి అనుకోండి, నిమోనియా కానీ లేకపోతే ఇంకా వేరే అదర్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఆస్తమా అటాక్ కానీ సడన్గా వచ్చినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట వారికి ప్రాబ్లం ఉందన్నట్టు. ఒకవేళ వారికి మైల్డ్గా ఉన్నా కానీ సిమ్టమ్స్ లేకపోతే కనుక చాలా స్లోగా స్టార్ట్ అయినప్పుడు, నెమ్మదిగా స్టార్ట్ అయినప్పుడు వారికి ఆ ప్రాబ్లం ఉందని అర్థం కాదు. ఇలాంటి సమస్యలు సహజంగా మనకి ఆస్తమాలో ఉంటుందన్నమాట. వారికి అలర్జీ ఆస్తమా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వారికి నార్మల్గా లెవెల్ గ్రౌండ్లో నడిచినప్పుడు వారికి ఒక్కొక్కసారి 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ నడిచినా కానీ వారికి ఆయాసం ఉన్నట్టు అర్థం కాదనమాట. కానీ 1 నుంచి 2 స్టేర్స్ మెట్లెక్కినప్పుడు మాత్రం క్లియర్గా ఆ ప్రాబ్లం ఉందని అర్థమవుతుంది అనమాట. జనరల్గా మనకి నార్మల్ పర్సన్ 2 నుంచి 3 ఫ్లోర్స్ ఈజీగా ఎక్కగలగాలన్నమాట. సో ఒకవేళ లెవెల్ గ్రౌండ్ మీద మంచిగా నడవగలిగిన బట్ మెట్లు సరిగా ఎక్కలేకపోయినా అది మనకి ప్రాబ్లం ఉందని గ్రహించుకోవాలన్నమాట. గురక ఉండే వల్ల మనకి స్లీప్ యాప్నియా అంటాం అనమాట. గొంతు మూసుకుపోవడం వల్ల నిద్రలో మనకి శ్వాస అనేది అయిపోతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం జరుగుతుంది. ఇలా గొంతు మూసుకుపోవడము, దాని తర్వాత శ్వాస అందాల్సినంత అందకపోవడము, ఇంకా ఆక్సిజన్ లెవెల్ తగ్గడం వల్ల స్లీప్ యాప్నియా ప్రాబ్లం వస్తుందన్నమాట. వారిలో చాలామందికి మార్నింగ్ లేచినప్పుడు ఫ్రెష్గా ఉండకపోవడము, లేకపోతే ఉదయం అంతా కూడా బాగా అలసటగా ఇంకా మత్తుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. వారు 11 o'clock 12 o'clock తర్వాత వారు కొంచెం యాక్టివేట్ అవుతారనమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవారికి మనం గురక ఉన్నా కానీ నేను చెప్పిన మార్నింగ్ పూట ఈ సిమ్టమ్స్ ఉన్నవారికి స్లీప్ యాప్నియా అనే ప్రాబ్లం ఉందని ఊహించవచ్చు అనమాట. మనకి ఆస్తమా అనే ప్రాబ్లము, నిమోనియా అనేది ప్రాబ్లము స్లైట్లీ డిఫరెంట్ అండి. ఆస్తమా అనేది మనకి దుమ్ము లేకపోతే పోలెన్ అంటాం అనమాట. మన పుప్పడి రేణువులు, చెట్ల నుంచి వచ్చే పుప్పడి రేణువులు, లేకపోతే కనుక మన జంతువులు, ఇప్పుడు పెట్ డాగ్స్ ఉంటాయి, డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ఉంటాయి అనమాట చాలామందికి. వాటి జుట్టు నుంచి వచ్చే డాండర్ వల్ల కానీ దాంట్లో కొన్ని ఎలర్జీ కారకాలు ఉంటాయి అన్నమాట ఈ జంతువుల జుట్టులో. సో దానివల్ల వస్తుందన్నమాట ఆస్తమా అనేది. దాని తర్వాత మనకి కొంతమందిలో జెనెటిక్స్ ఫ్యాక్టర్ అనమాట. పేరెంట్స్ ఇద్దరికి, మదర్కి ఫాదర్కి ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లము వారికి అంటే పిల్లల్లో వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మరి అలా నిమోనియాకి వచ్చినట్టయితే నిమోనియా అనేది జనరల్గా మనకి వైరస్ వల్ల కానీ బ్యాక్టీరియా వల్ల కానీ వస్తుంది. మనం కోవిడ్ అప్పుడు చూసాం, కోవిడ్ అనేది వైరస్. కోవిడ్ వల్ల మనకి నిమోనియా వచ్చి చాలామంది చనిపోయారనమాట. అలానే ఇప్పుడు కోవిడ్ తగ్గింది, సమస్య తగ్గింది. బట్ ఫ్లూ అంటాం అనమాట, సీజనల్ ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా అంటాం అనమాట. అది కామన్గా మనకి ఈ వింటర్స్లో కానీ లేకపోతే రెయినీ సీజన్స్లో కానీ వచ్చే వైరస్ అనమాట. దానివల్ల కూడా నిమోనియా వస్తుంది. నిమోనియా వచ్చినప్పుడు మనకి ఈ లంగ్స్లో మనకి ఆల్వియోలే అంటాం అనమాట. ఊపిరితిత్తులో మనకి ఎట్లయితే మనకి ఒక తిత్తులు బ్యాగ్స్ లెక్క ఉంటాయి 2 ఊపిరితిత్తులు కూడా మనకి, అలా ప్రతి ఊపిరితిత్తులు ఆల్వేలే అంటాం అనమాట. చిన్న సంచులు లాంటివి ఉంటాయి అనమాట. దాంట్లో ఆ సంచుల్లో మనకి ఆక్సిజన్ మనకి లోపలికి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి బయటకు వస్తుంటుంది అనమాట. ఈ ఆల్వేలేలో మనకి నిమోనియా వచ్చినప్పుడు శ్లేషం నిండిపోతుంది అనమాట. ఫ్లమ్ అంటాం కదా, ఆ శ్లేషం నిండిపోవడం వల్ల మనకి ఆక్సిజన్ లెవెల్ తగ్గడము, ఇంకా ఆయాసం రావడము, ఇదంతా జరుగుతుందన్నమాట. దీనికి జెనెటిక్స్కి అంటే ఎవరికైతే మనకి జెనెటిక్ టెండెన్సీ ఉండి వారికి రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో వారిలో కొంతమందిలో మనకి ఈ ఇమ్యూనిటీ తగ్గి నిమోనియా అనేది రావచ్చు. డైరెక్ట్గా జెనెటిక్స్కి రిలేషన్ లేదు. ఎవరికైతే కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయో ఆ జెనెటిక్ కండిషన్స్ వల్ల మన బాడీ ఇమ్యూనిటీ లేకపోతే మన రోగనిరోధక శక్తి తక్కువ అవుతుందో అట్లాంటప్పుడు మనకి నిమోనియా వచ్చే అవకాశం అనేది పెరుగుతుందన్నమాట. వాయు కాలుష్యం అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు చూసినట్టయితే కనుక మనకి ట్రాఫిక్ పెరుగుతుంది, అలానే మనకి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది, అండ్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగ, వీటి నుంచి ఈ అన్నిటి వల్ల కూడా మనకి వాయు కాలుష్యం అనేది చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ వీటి వల్ల. సో మనకి ఈ వాయు కాలుష్యం వల్ల మనకి చిన్న మైక్రో పార్టికల్స్ అనమాట, PM 2.5 అంటాం అనమాట. 2.5 మైక్రాన్స్ ఉండే సైజ్డ్ పార్టికల్స్ ఏదైతే ఉంటాయో అవి రిలీజ్ అవుతాయి అనమాట. ఆ రిలీజ్ అయినప్పుడు దాంతోపాటు మనకి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అని కొన్ని పాయిజనస్ గ్యాసెస్ ఉంటాయి అనమాట. ఈ పాయిజనస్ గ్యాసెస్ అన్నీ కూడా మనకి ఎయిర్లో మనకి కలిసిపోయి ఉంటాయి అనమాట. ఈ పార్టికల్స్ ఇంకా ఈ టాక్సిక్ లేకపోతే పాయిజనస్ గ్యాసెస్, ఈ పాయిజనస్ గ్యాసెస్ అన్నీ మనకి ఈ ఎయిర్లో ఉండడం వల్ల అది పీల్చినప్పుడు మనకి లంగ్స్లోకి వెళ్తుంది. ఆ చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కూడా
లంగ్స్లో ఉండే చిన్న చిన్న శ్వాసనాళాల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడికి వెళ్ళి దానికి మనకి ఇబ్బంది కలిగజేస్తుంది అనమాట. మనకి ఎవరైనా ఇంట్లో స్మోకింగ్ చేసినా దానివల్ల పొగ ఏదైతే రిలీజ్ అవుతుందో దాన్ని కూడా మనము ఇండోర్ పొల్యూషన్ అంటాం అనమాట. చాలామంది తెలియక ఏంటంటే అగరబత్తులు, ఇంకా ఆల్ అవుట్, లేకపోతే గుడ్ నైట్, కర్పూర హారతి, సాంబ్రాణి ఇట్లాంటివి వాడుతుంటారు కదా. దానివల్ల కూడా లోపల కొంచెం పొగ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఆ పొగ ఫామ్ అయినప్పుడు ఇండోర్ పొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంటుందన్నమాట. సో చాలామందికి ఆస్తమా ఉండే వాళ్ళకి ఇవన్నీ కూడా కొంచెం సిమ్టమ్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, దమ్ము దగ్గు పెంచుతుంది అనమాట. అందుకని చాలామంది ఆస్తమా వీళ్ళు ఉండే వాళ్ళకి మేమేం చెప్తామంటే కనుక వాళ్ళు పూజ గదిలో ఎప్పుడు ఏదైనా అగరబత్తి కానీ, ధూపం కానీ, లేకపోతే కర్పూరహారం కానీ వాడాలి అంటే వాళ్ళందరినీ కూడా మనము ఏం చెప్తామంటే కనుక దాని బదులు దీపం పెట్టుకోమని చెప్తాం అనమాట. దీపం పెట్టుకుంటే కనుక వాళ్ళకి ఈ లోపల వచ్చే పొగ కానీ లేకపోతే ఇవన్నీ కానీ తక్కువ అయితే ఇండోర్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ రిస్క్ పెరుగుతుందన్నమాట. హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ పెరుగుతుందన్నమాట. దీనివల్ల కూడా మనకి ప్రమాదకరం అనమాట ఈ హార్ట్ అటాక్స్ ఇంకా బ్రెయిన్ స్ట్రోక్స్ పెరగడం వల్ల. సో అందుకనే మనం ఈ ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేసుకోగలిగితే, బోత్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ హోమ్ ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఇన్ని జబ్బుల నుంచి మనం కాపాడుకోగలుగుతాం మనం. చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఈ స్మోకింగ్ గురించి తెలుసుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు యంగ్స్టర్స్లో చాలామంది ఏంటంటే కనుక ఈ విషయం అంటే స్మోకింగ్ గురించి అవేర్నెస్ రాకముందే వారు స్మోకింగ్ స్టార్ట్ చేస్తారు. అంటే ఏదో ఫ్యాషన్కునో లేకపోతే ఏదో ఫ్రెండ్స్ చెప్పారో ఏదో బాగుంటుందో ట్రై చేయమని చెప్పడం వల్ల వారికి ఈ ప్రాబ్లం దీనివల్ల చాలా డేంజరస్, హాని కలుగుతుందని తెలిసే లోపల వాళ్ళు ఈ ప్రాబ్లంకి అంటే స్మోకింగ్ ట్రై చేయడము, దానికి అడిక్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. స్మోకింగ్ చేసినప్పుడు మనకి ఒకటి అది రక్తనాళాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. రక్తనాళాలు మనకి హార్ట్కి సంబంధించే రక్తనాళాలు కానీ లేకపోతే మన బ్రెయిన్కి, మెదడుకి సంబంధించిన రక్తనాళాలు కానీ డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల ఈ హార్ట్ అటాక్స్ రిస్క్, బ్రెయిన్ స్ట్రోక్స్ రిస్క్ పెరుగుతుందన్నమాట. అలా కాకుండా ఇంకొకటి స్మోకింగ్లో జనరల్గా మనకి 4,000 నుంచి 5,000 పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ పాయిజనస్ సబ్స్టెన్సెస్ పీల్చుకోవడము లేకపోతే ఒక 70 నుంచి 80 క్యాన్సర్ కాజ్ చేసే కెమికల్స్ ఉంటాయి అన్నమాట. ఈ 5,000 కెమికల్స్ ప్లస్ క్యాన్సర్ కారకాలు ఏదైతే 80 కెమికల్స్ ఏదైతే ఉంటాయో పాయిజనస్ కెమికల్స్, ఇవన్నీ కూడా మనకి పీల్చుకున్నప్పుడు లోపలికి వెళ్ళి లంగ్స్ని దెబ్బతీస్తుంది. దానివల్ల మనకి సిఓపిడి అంటాం అనమాట, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, సిఓపిడి అంటాం అనమాట. దాన్నే కొంతమంది వేరే పేరుతో బ్రాంకైటిస్ అని కూడా పిలుస్తుంటారు అనమాట. ఈ క్రానిక్ బ్రాంకైటిస్ కానీ సిఓపిడి మనకి వచ్చినప్పుడు దానివల్ల మనకి ఆయాసం రావడము, ఫ్లమ్ ఫామ్ కావడము జరుగుతుంది. ఇంకా లంగ్స్లో స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ కూడా ఫామ్ అవుతుంటుంది అన్నమాట. చాలామందికి అపోహ అనేది ఉంటుందన్నమాట. రోజుకి ఒక సిగరెట్ తాగితే ఏం పర్వాలేదు, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పంటారనమాట. దానివల్ల ముఖ్యమైన ఇబ్బందులు ఏంటి అంటే కనుక ఆ ఒక్క సిగరెట్ అనేది ఎప్పుడు కూడా ఒక సిగరెట్ కింద ఉండదన్నమాట. ఒకసారి సిగరెట్ అలవాటైన వాళ్ళు మన బాడీ బ్రెయిన్ అలవాటు అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఒక్క సిగరెట్కి బాడీ రెస్పాండ్ కాదనమాట. సో తర్వాత వాళ్ళు ఏంటంటే గ్రాడ్యువల్గా నెమ్మదిగా 2 నుంచి 5 అట్లాంటి 6 సిగరెట్ల దాకా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అది సో దానివల్ల మనకి లాంగ్ టర్మ్లో మనకి ఏమవుతుందంటే కనుక నెంబర్ ఆఫ్ సిగరెట్స్ ఎక్కువ తాగుతుంటాం, దానివల్ల ఇంపాక్ట్ అనేది పెరుగుతుంటుంది. సెకండ్ ఇంకొకటి ఏంటంటే లండన్ యూనివర్సిటీలో చేసిన రీసెర్చ్లో ఏం జరిగిందంటే కనుక డైలీ 1 or 2 సిగరెట్స్ తాగినా కానీ దానివల్ల కూడా వారి హార్ట్ అటాక్స్ రిస్క్, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్, ఇంకా ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, లంగ్ క్యాన్సర్ రిస్క్ అన్నీ కూడా పెరిగినాయి అన్నమాట. లంగ్స్ మనకి ఆరోగ్యంగా ఉండాలంటే 2-3 ఇంపార్టెంట్ థింగ్స్ చేయాలండి. ఒకటి ఆహారము, 2 ఎక్సర్సైజ్, వ్యాయామము, ఇంకా దాని తర్వాత నిద్ర అనేది కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి మెడిటేషన్. లైక్ ఈ 4 వల్ల కూడా మనకి మెడిటేషన్ ఆర్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనమాట. వీటన్నిటి వల్ల కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో దీన్నే MEDS అంటే మెడిటేషన్, ఎక్సర్సైజ్, డైట్ అండ్ స్లీప్. చాలామందికి నేను ఏం చెప్తుంటానంటే ఈ 4 చేసినట్టయితే వాళ్ళ మెడిసిన్స్ డోస్, MEDS మెడిటేషన్, ఎక్సర్సైజ్, డైట్, స్లీప్ చేసినట్టయితే మెడిసిన్స్ డోస్ అనేది బాగా తగ్గించవచ్చు. చికెన్, ఫిష్ తీసుకోవచ్చు, బట్ తక్కువ ఆయిల్తో తీసుకుంటే బెటర్. ఎగ్ అనేది రెగ్యులర్గా తీసుకోవచ్చు, అది మంచిది అనమాట. తర్వాత మనకి డీప్ ఫ్రైడ్ వస్తువులు అనమాట, వేపుళ్ళు బాగా మనకి
వెజిటబుల్ ఫ్రైస్, ఆలుగడ్డ ఫ్రై, లేకపోతే ఏదైనా ఇంకా వేరే అదర్ వెజిటబుల్స్ ఫ్రైస్ ఏదైనా తినటం వల్ల మనకి ఈ లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువవుతుంది. దానివల్ల ఆస్తమా, ఇంకా కాఫ్, ఫ్లెమ్ అనేది పెరుగుతూ ఉండొచ్చు అనమాట. సో డైట్ అనేది నేను చెప్పిన విధానంగా తీసుకుంటే చాలా మంచిదన్నమాట. అండ్ ఇంకొకటి మన ఎక్సర్సైజ్కి వచ్చినట్టయితే ఎక్సర్సైజ్ డైలీ 1/2 అవర్ టు 40 మినిట్స్ చేస్తే కనుక చాలా మంచిది. మనకి ఆల్టర్నేట్గా రన్నింగ్, వాకింగ్ ఆర్ యోగా ఈ ఆల్టర్నేట్గా చేసుకున్నట్టయితే కనుక మనకి బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ బాగా తగ్గుతాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక మనకి దీనివల్ల ఏరోబిక్ కెపాసిటీ అనేది పెరుగుతుంది అనమాట. అంటే మనం బాడీలో అన్ని మజిల్స్ కూడా బాగా యాక్టివేట్ అయ్యి బాగా మనకి తక్కువ శ్రమతో మనం ఆక్సిజన్ అనేది మన మజిల్స్కి అందించగలుగుతాం అనమాట. కొంతమంది ఈ ఫ్యాక్టరీస్లో పనిచేసేవారు వీరందరికీ కూడా చాలామందికి ఈ కెమికల్స్ ఎక్స్పోజరు, ఇంకా పొగ, స్మోక్ ఎక్స్పోజర్ వల్ల వారికి లంగ్స్లో మనకి ఈ సిఓపిడి, ఇంకా ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం అనమాట, ఐఎల్డి అంటాం అనమాట. ఇవన్నీ కూడా లంగ్స్ లోపల ఇంజురీ కావడం వల్ల జరుగుతుంది. సిఓపిడి అంటే మనకి లోపల శ్వాసనాళాలు మూసుకుపోవడము, ఇంకా దానివల్ల నేరో కావడం వల్ల మనకి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. దానివల్ల కఫము, ఇంకా దగ్గు, లంగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో కిచెన్లో మంచి వెంటిలేషన్ అనేది చాలా బాగా ఉండాలన్నమాట. ఒకవేళ వెంటిలేషన్ సరిగా లేని పక్షంలో ఎగ్జాస్ట్ ఫాన్స్ కానీ లేకపోతే చిమ్నీస్ కానీ ఇవన్నీ ఉండాలన్నమాట. సో దట్ మనకి ఏదైతే మనకి గ్యాస్ పొగ ఏదైతే ఫామ్ అవుతుందో అది కూడా బయటకు వెళ్ళిపోతుంది ఇమీడియట్గా. ఒకవేళ మనకి వారికి కూడా మనము సిమ్టమ్స్ అనేది ఉన్నా లేకపోయినా బాగా ఎవరికైతే బాగా వెంటిలేషన్ లేకుండా పొగకి ఎక్స్పోజ్ అవుతారో వారిలో కూడా పీరియాడిక్గా మనం లంగ్ కెపాసిటీ చెక్ చేయడం అనేది బెటర్ అనమాట. అండ్ కొంతమందిలో ఇంతకుముందు కాలంలో మనకి ఈ గ్యాస్ పొయ్యిలు రాకముందు యాక్చువల్గా కట్టెల పొయ్యి మీద కానీ, బొగ్గుల పొయ్యి మీద కానీ, లేకపోతే పిడకలతో కానీ వంట చేశారనమాట. వాళ్ళలో చాలామందిలో ఈ ఆస్తమా కానీ లేకపోతే బ్రాంకైటిస్ లక్షణాలు ఉంటే, దగ్గు, కఫం ఉంటే వారిలో లంగ్ కెపాసిటీ చేయడం అనేది చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే ఇటువంటి విధంగా వంట చేసిన వాళ్ళలో, ఎస్పెషల్లీ కట్టెలు పొయ్యి, పిడకలు వీటి మీద చేసిన వాళ్ళలో సిఓపిడి అనే ప్రాబ్లం అనేది తరచుగా వస్తుంటుందన్నమాట. సో వీరిలో కూడా సిఓపిడి ఇంకా ఆస్తమా లక్షణాలు చూస్తూ ఉండాలి, చెక్ చేస్తూ ఉండాలి, పిఎఫ్టీ చేయాలన్నమాట. ఇప్పుడు ఉన్న వాటిలో గ్యాస్ పొయ్యి కంటే ఇండక్షన్ కుక్కర్, మనకి ఎలక్ట్రిక్ ఇండక్షన్ కుక్కర్ మీద పొగ అనేది తక్కువ రిలీజ్ అవుతుందన్నమాట. సో అవకాశం ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ ఇండక్షన్ కుక్కర్స్తో కానీ, ఇండక్షన్ స్టవ్స్తో కానీ వంట చేసుకోగలిగితే మేలు.